మానకొండూరు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా గులాబీ జెండాకు అడ్డగా నిలబడ్డటువంటిది మానకొండూరు. ఒక చిన్న మార్పు, చిన్న ఆశతోని ప్రజలు ఒక్కసారి బిడ్డ మీరు పాలితనేగా కాదు, మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నించే వాళ్ళగా నిలబెడతాం మేమని చెప్పేసి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా నిలబెట్టినటువంటి ప్రజలు కూడా హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అన్న కూడా చెప్తా ఉన్నా, హరీష్ అన్నకు అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచ్లను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచ్లకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికి తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద మళ్లీ రావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నదో ఇదే అలుగునూరు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అనగదొక్కి కార్పొరేషన్ హైయెస్ట్ మెజార్టీతో ఇలా మా అలుగునూరు మా కాలువ మల్లేశం అత్యంత అద్భుతంగా గెలిపించినందుకు, అలాగే ఇలా ఇది ఈ గెలుపు మన గెలుపు, మా కార్యకర్తల గెలుపు, మా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త యొక్క గెలుపులో ఇలా మా మల్లేశం అన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలను మీకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ 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 చెబుతా ఉన్నా, రేపటి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది. ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. మనకు కూడా చాలా మనం చూస్తా ఉన్నాం, రాత్రికి రాత్రి 10 మందికి తాగుబోతులను పిలిచి మన ఫ్లెక్సీలను చింపేసేసి మన తోరణాలు చింపితే తెల్లారి ప్రోగ్రాం ఆగుతాం అనుకున్నాడు. బిడ్డ రే, నిన్ను పండబెట్టి తొక్కైనా పర్వాలేను, మా పార్టీ జెండా ఎగరేసి తప్ప మా వాళ్ళు వెనుక పోయేటోళ్ళు గారు. చూసినవా?